కీలకంగా హరీష్ అన్న వచ్చిండ్రు. అశ్వరావుపేట మీద ప్రేమతో మీ అభిమానంతో ఇది ఆంధ్ర బార్డర్. ఈ బార్డర్ లో వ్యవసాయాన్ని నమ్ముకున్న నియోజకవర్గం, వ్యవసాయ మీద ఆధారపడిన బిడ్డలు ఈ అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజలు. వ్యవసాయానికి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఎంత చేసిందో మీకు తెలియదు కాదు. అలాంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నాం. మేము అధికారాన్ని అవకాశం కల్పించలేదు, ఈసారి కల్పించి తీర్థమని యావత్ ఖమ్మం జిల్లా ఈ రకమైన వైబ్రేషన్ తోటి ఉన్నది. 18లో కానీ 14లో కానీ 23లో కానీ మేము కారు గుర్తుకు ఓటేయలేకపోయినాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసినారో మాకు తెలుసు. ఈసారి దగాతోటి మోసంతో ముగ్గురు మొనగాలుగా మంత్రులుగా ఉన్న ఈ జిల్లా ముగ్గురు మోసగాళ్ళు అయినరు. ఏ రకమైన అభివృద్ధి అనేది జరగడం లేదు కనుక కాంగ్రెస్ పైన ప్రజా వ్యతిరేకత అనేది తీవ్రంగా ఉన్నది. ఈ సందర్భంలో 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం, సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమం జరుగుతోంది. దీన్ని బిఎల్ఏలను అపాయింట్ చేసుకున్నాం. మన పార్టీ తరఫున ప్రతినిధులు ఈ ఓటర్ సవరణ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారు. అంతేకాకుండా ప్రజలు మన వైపు చూస్తున్నారు, కారు గెలవాలనుకుంటున్నారు కనుక పార్టీ నిర్మాణం కూడా చేయాలనుకుంటున్నాం. డిజిటల్ ద్వారా సభ్యత్వం కానీ, బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, అనుబంధ కమిటీలు నిజమైన కార్యకర్తలకి పార్టీలో అవకాశం కల్పించాలని, ద్వంద్వ రాజకీయాలు చేసే వాళ్ళకి అవకాశం రాకుండా చూడాలని పార్టీ నిర్మాణం కూడా ప్రజలు కోరుకున్న రీతిలో చేయాలనే సంకల్పం కేసీఆర్ గారు కలిగింది. అందుకనే ఏ మూలకైనా, ఏ నియోజకవర్గానికైనా, ఏ ప్రాంతానికైనా గౌరవ కేటీఆర్ గారు, గౌరవ హరీష్ రావు గారు మొత్తం యావత్ తెలంగాణ చుట్టేస్తున్నారు. అన్ని రకాలుగా బ్రహ్మాండమైన కదలిక. ఇవాళ అశ్వరావుపేటలో మీ ఉత్సాహం ఎట్లున్నదో యావత్ తెలంగాణలో ఏ నియోజకవర్గంలో చూసినా ఈ వాతావరణం ఉంది. అందుకనే మంచి కార్యక్రమం, ఓపికగా ఉండండి. ఒక 2-3 నేతలు, మన ఎంపీ గారు, అజయ్ గారు, మధు గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. హరీష్ అన్న 1 గంట సేపు మీరు శ్రద్ధగా వినండి. మన అనుమానాలు పటాపంచలు కావాలి మాట్లాడుతున్నా తెలియజేస్తూ ఇప్పుడు తాతా మధు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. అశ్వరావుపేట వాళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కి డిపాజిట్లు కూడా